ఈ నెల 15న బుధ శుక్ర గ్రహాలు తమ సంచారాన్ని వేరే రాశిలోనికి మార్చుకున్నాయి. బుధుడు మరియు శుక్రుడు ఒకే రోజు కానీ వేరు సమయాలలో తమ సంచారాన్ని మారుస్తున్నారు. గ్రహాలు అన్న తర్వాత ఒక రాశి నుండి ఇంకొక రాశికి ప్రయాణం అవుతూ ఉంటాయి. అయితే ఈ గ్రహాలు ఉండే స్థానాలు మన జీవితంపై చాలా రకరకాల ప్రభావాలను చూపిస్తాయి. ఈరోజు మనం ఒక అద్భుతమైన మన జీవితాలను కొన్ని వారాల పాటు ప్రభావితం చేయబోయే ఒక పెద్ద జ్యోతిష్య మార్పు గురించి మాట్లాడుకుందాము. మన ప్రేమ, డబ్బు, సంతోషాలకు కారకుడైన శుక్రుడు, మన తెలివితేటలు, మాటలు, వ్యాపారానికి కారకుడైన బుధుడు ఇద్దరూ ఒకే రోజు తమ స్థానాలను మార్చుకుంటున్నారు. సరిగ్గా సెప్టెంబర్ 15 అర్ధరాత్రి 12:06 ప్రేమ సౌందర్యాల అధిపతి అయిన శుక్రుడు చంద్రుడి ఇంట్లో ఉండే కర్కాటక రాశిని వదిలి రాజులాంటి సూర్యుడి ఇంట్లో ఉండే సింహరాశిలోనికి వస్తున్నాడు. రాణిగారు రాజుగారి కోటలోనికి వస్తున్నారన్నమాట. ఆ తర్వాత అదే రోజు ఉదయం 10:58 గ్రహాల యువరాజు, తెలివితేటల అధిపతి అయిన బుధుడు సింహరాశిని వదిలి తన సొంత ఇల్లు, తన ఉచ్చస్థానమైన కన్యారాశిలోనికి ప్రవేశించబోతున్నాడు. ఒక రాజు తన సింహాసనం మీద కూర్చుంటే ఎంత బలంగా ఉంటాడో బుధుడు కన్యారాశిలో అంత బలంగా ఉంటాడు. ఒకే రోజు ఒక గ్రహం రాజసంలోనికి, మరో గ్రహం పరిపూర్ణమైన తెలివిలోనికి అడుగుపెట్టడం అనేది మన జీవితాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో, మన ప్రేమ కథలు ఎలా మారబోతున్నాయో, మన బుర్రలు ఎంత వేగంగా పని చేయబోతూ ఉన్నాయో, ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఈ మార్పు ఏ రాశి వారికి అదృష్టం తెస్తుందో, ఎవరు కొంచెం జాగ్రత్తగా ఉండాలో కూడా చూద్దాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే కదా మేము చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడిని శుభగ్రహం అంటారు. ఆయన మన జీవితంలో మనం కోరుకునే ప్రతి భౌతిక సుఖానికి, ప్రేమ, అందం, కళలు, సంగీతం, విలాసాలు, డబ్బు, పెళ్లి, సంతోషం లాంటి వాటికి కారకుడు. ఇప్పటి వరకు శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటకం చంద్రుడికి చెందిన రాశి. ఇది తల్లి, ప్రేమను, ఇంటిని, కుటుంబ భద్రతను, సున్నితమైన భావాలను సూచిస్తుంది. కాబట్టి కర్కాటకంలో ఉన్న శుక్రుడు మన ప్రేమను చాలా సున్నితంగా, ఇంట్లో సంతోషంగా గడపడానికే ప్రాధాన్యత ఇచ్చేలాగా చేశాడు. కానీ ఇప్పుడు కథ మారబోతుంది. ఆ సున్నితమైన శుక్రుడు ఇప్పుడు అగ్నితత్వం రాశి రాజస్థానానికి గుర్తు అయిన సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. సింహం అంటే అడవికి రాజు, సింహరాశి అంటే అధికారం, కీర్తి, నాటకీయత, ఆత్మవిశ్వాసం, అందరి దృష్టిని ఆకర్షించటం. ఇప్పుడు ప్రేమకు కారకుడైన శుక్రుడు ఈ రాజదర్బార్లోకి వస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుంది? ప్రేమ ఇక మనసులో దాగి ఉండదు, బయటపడుతుంది. అది ఒక ప్రదర్శనగా, ఒక వేడుకగా మారుతుంది. ప్రజలు తమ ప్రేమను, తమ భాగస్వామిని ప్రపంచానికి గొప్పగా చాటుకోవాలని అనుకుంటారు. ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవటం, గ్రాండ్గా పార్టీలు చేసుకోవటం, తమ సంబంధం ఎంత గొప్పదో నలుగురికి తెలియజేయాలనే తపన పెరుగుతుంది. ప్రేమలో ఫ్యాషన్, రొమాన్స్, డ్రామా అన్నీ పెరుగుతాయి. ఇది కళాకారులకు, నటీనటులకు, వినోద రంగంలో ఉన్న వారికి ఒక అద్భుతమైన సమయం. వారిలో సృజనాత్మకత పెరిగి మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. అందరిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దీనిలో ఒక చెడు కోణం కూడా ఉంది. సింహం అహంకారానికి కూడా గుర్తు. కాబట్టి ప్రేమలో అహంభావం, నేను గొప్ప అనే భావన పెరిగే అవకాశం ఉంది. భాగస్వామి నుంచి ప్రశంసలు, గుర్తింపు కోరుకుంటారు. అది లభించినప్పుడు గొడవలు రావచ్చు. తమ హోదాను చూపించడం కోసం అవసరానికి మించి ఖర్చు చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు రెండో మార్పు బుధుడి కన్యారాశి సంచారం గురించి మాట్లాడుకుందాం. బుధుడు గ్రహాల యువరాజు. ఆయన మన తెలివితేటలకు, బుద్ధికి, మాట తీరుకు, కమ్యూనికేషన్కు, తర్కానికి, విశ్లేషణకు, వ్యాపారానికి, లెక్కలకు అధిపతి. మన మెదడు ఎంత వేగంగా పనిచేయాలి, మనం ఎంత తెలివిగా మాట్లాడాలి అనేది బుధుడే నిర్ణయిస్తాడు. ఇప్పటి వరకు బుధుడు సింహరాశిలో ఉన్నాడు. అక్కడ ఆలోచనలు పెద్దవిగా ఉంటాయి, కానీ వివరంలోనికి వెళ్ళవు. మాటలు ధైర్యంగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు వాస్తవానికి దూరంగా ఉంటాయి. కానీ ఇప్పుడు బుధుడు సింహరాశిని వదిలి కన్యారాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇది జ్యోతిష శాస్త్రంలో ఒక అత్యంత శక్తివంతమైన సంఘటన.
ఎందుకంటే కన్యా రాశి బుధుడికి సొంత ఇల్లు. అంతేకాదు అది ఆయనకు అత్యంత శక్తినిచ్చే ఉచ్చస్థానం కూడా. కన్యా రాశి అంటే వివరాలు, పరిపూర్ణత, విశ్లేషణ, ప్రణాళిక, ఆరోగ్యం, శుభ్రత. ఇది భూమికి సంబంధించిన రాశి. అంటే ఆలోచనలను గాలిలో మేడలు కట్టకుండా నిజం చేస్తుంది. కాబట్టి బుధుడు తన ఉచ్చస్థానంలోనికి రావటం వల్ల మనందరి మెదళ్ళు ఒక్కసారిగా సూపర్ కంప్యూటర్ లాగా పనిచేయటం మొదలు పెడతాయి. మన ఆలోచన శక్తి, తర్కం, విశ్లేషణ శక్తి విపరీతంగా పెరుగుతాయి. ఏ సమస్యనైనా సులభంగా అర్థం చేసుకుని దానికి ఒక ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుగొంటాం. ఇది విద్యార్థులకు, అకౌంటెంట్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, రచయితలు, వ్యాపారులకు ఒక వరం లాంటి సమయం. మన కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా, ఖచ్చితంగా, ప్రాక్టికల్గా ఉంటుంది. అనవసరమైన మాటలు పోయి సూటిగా మాట్లాడతాం. ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడానికి, ఆరోగ్యము, ఆహారం పట్ల శ్రద్ధ పెట్టడానికి ఇది సరైన సమయం. అయితే దీనిలో కూడా ఒక చిన్న సమస్య ఉంది. పరిపూర్ణత కోసం ఎక్కువగా ఆరాటపడటం వల్ల చిన్న చిన్న తప్పులను కూడా భూతద్దంలో చూస్తాం. మనల్ని మనం ఇతరులను ఎక్కువగా విమర్శించుకుంటాం. అతిగా ఆలోచించటము, ఆందోళన వంటివి పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ 2 గ్రహాల మార్పు వల్ల ఏ రాశుల వారికి మంచి, ఏ రాశుల వారికి చెడు జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశికి శుక్రుడు 5వ ఇంట్లోకి, బుధుడు 6వ ఇంట్లోకి వస్తున్నారు. 5వ ఇంట్లో ప్రేమ, పిల్లలు, సృజనాత్మకతకు సంబంధించినది. శుక్రుడు ఇంటికి రావటం వల్ల మీ ప్రేమ జీవితం చాలా ఉత్సాహంగా, పండుగలాగా మారుతుంది. కొత్త ప్రేమ చిగురించే అవకాశం ఉంది. మీ సృజనాత్మకత బయటకు వస్తుంది. అదే సమయంలో బుధుడు మీ 6వ ఇంట్లోకి వస్తున్నాడు. బుధుడు అక్కడ ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీరు మీ తెలివితేటలతో మీ శత్రువులను, పోటీదారులను సులభంగా ఓడిస్తారు. ఉద్యోగంలో ఉన్న సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాలు కనుగొంటారు. మీ పనితీరు మెరుగుపడుతుంది. ప్రేమలో ఆనందం, పనిలో విజయం. ఇది మీకు మంచి సమయం. శుభరాశి. మీ రాశి అధిపతి అయిన శుక్రుడు మీ 4వ ఇంట్లోకి, అంటే సుఖస్థానంలోనికి వస్తున్నాడు. బుధుడు మీ 5వ ఇంట్లోకి వస్తున్నాడు. శుక్రుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. కొత్త వాహనం లేదా విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తల్లితో సంబంధాలు మెరుగుపడతాయి. ఇక బుధుడు మీ 5వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీ తెలివితేటలు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఇది ఒక వరం. స్టాక్ మార్కెట్ లాంటి వాటిల్లో మీ విశ్లేషణ ఖచ్చితంగా ఉంటుంది. మీ పిల్లలు చదువులో రాణిస్తారు. ఇంట్లో సుఖము, బుద్ధిలో వికాసము. మీకు ఇది చాలా అనుకూలమైన కాలం. మిథున రాశి. మీ రాశి అధిపతి అయిన బుధుడు మీ 4వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండబోతున్నాడు. శుక్రుడు మీ 3వ ఇంట్లోకి వస్తున్నాడు. మీ అధిపతి కేంద్ర స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండటం అనేది భద్రమహాపురుష యోగం అనే ఒక గొప్ప రాజయోగాన్ని ఇస్తుంది. దీనివల్ల మీ తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్ తారాస్థాయికి చేరుకుంటాయి. మీరు ఇంటికి, ఆస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఇల్లు, వాహనము కొనుగోలు చేసే యోగం ఉంది. ఇక శుక్రుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ మాటలు చాలా ప్రేమగా, ఆకర్షణీయంగా ఉంటాయి. మీ రచనలు, కమ్యూనికేషన్ ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. చిన్న ప్రయాణాలు ఆనందిస్తాయి. ఇది మీకు ఒక రాజయోగ సమయం. కర్కాటక రాశి. ఇప్పటి వరకు మీ రాశిలో ఉన్న శుక్రుడు ఇప్పుడు మీ 2వ ఇంట్లోకి, అంటే ధనస్థానంలోనికి వెళ్తూ ఉన్నాడు. బుధుడు మీ 3వ ఇంట్లోనికి వస్తూ ఉన్నాడు. శుక్రుడు ధనస్థానంలోనికి రావటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా కళలు, అందము, వినోద రంగాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. మీ మాట చాలా మధురంగా, ప్రేమగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఇక బుధుడు 3వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీ ధైర్యము, కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. మీరు మీ ఆలోచనలను చాలా స్పష్టంగా, ధైర్యంగా వ్యక్తపరుస్తారు. మీడియా, మార్కెటింగ్, రీడింగ్ రంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. ధనలాభము, ధైర్య వృద్ధి. మీకు ఇది చాలా మంచి కలయిక. సింహరాశి. శుక్రుడు మీ సొంత రాశిలోనికి, అంటే మీ లగ్నంలోనికి వస్తున్నాడు. బుధుడు మీ 2వ ఇంట్లోకి, అంటే ధనస్థానంలోనికి వెళ్తున్నాడు. శుక్రుడు మీ లగ్నంలోనికి రావటం వల్ల మీ ఆకర్షణ, మీ తేజస్సు రెట్టింపు అవుతాయి. అందరి దృష్టి మీ మీదే ఉంటుంది. మీరు అయస్కాంతంలా అందరినీ ఆకర్షిస్తారు. మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యము, అందం మెరుగుపడతాయి. ఇక బుధుడు మీ ధనస్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీరు మీ తెలివితేటలతో, మీ మాట తీరుతో విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక ప్రణాళికలు, పెట్టుబడుల ద్వారా మీ సంపదను పెంచుకుంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యక్తిగతంగా ఆకర్షణ, ఆర్థికంగా అభివృద్ధి. ఇది మీకు ఒక గోల్డెన్ పీరియడ్. కన్యా రాశి.
మీ రాశి అధిపతి అయిన బుధుడు మీ సొంత రాశిలోనికి, మీ లగ్నంలోనికే వస్తున్నాడు. శుక్రుడు మీ 12వ ఇంట్లోకి అంటే ఖర్చుల స్థానంలోనికి వెళ్తున్నాడు. మీ అధిపతి మీ లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీకు భద్రమహా పురుషయోగం ఏర్పడుతుంది. మీ ఆరోగ్యం, మీ తెలివి, మీ వ్యక్తిత్వం అన్నీ తారాస్థాయికి చేరుకుంటాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ఖచ్చితంగా, తెలివిగా ఉంటుంది. అయితే శుక్రుడు మీ ఖర్చుల స్థానంలో ఉండటం వల్ల మీరు అందము, విలాసాలు, బ్రాండెడ్ వస్తువుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. రహస్య ప్రేమ వ్యవహారాలు లేదా అనవసరమైన బంధాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. తెలివి పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. తులారాశి. ఈ రాశి అధిపతి అయిన శుక్రుడు మీ 11వ ఇంట్లోకి అంటే లాభస్థానంలోనికి వస్తున్నాడు. బుధుడు మీ 12వ ఇంట్లోకి వెళ్తున్నాడు. మీ అధిపతి లాభస్థానంలోనికి రావటం అనేది ఒక అద్భుతమైన యోగం. దీనివల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అన్ని రకాలుగా లాభాలు, ఆదాయం పెరుగుతుంది. స్నేహితులు, పెద్ద అన్నయ్యల ద్వారా మీకు సహాయం, లాభం లభిస్తుంది. అయితే బుధుడు 12వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీరు చాలా లోతుగా, ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఖర్చులను చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు అతి విశ్లేషణ వల్ల నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు. విదేశీ ప్రయాణాలకు లేదా దిగుబడి, ఎగుబడి వ్యాపారులకు ఇది మంచి సమయం. లాభాలు పెరుగుతాయి, కానీ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయటం మంచిది. వృశ్చిక రాశి. మీ రాశికి శుక్రుడు 10వ ఇంట్లోకి అంటే ఉద్యోగ స్థానంలోనికి, బుధుడు 11వ ఇంట్లోకి అంటే లాభస్థానంలోనికి వస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన కలయిక. శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ వృత్తి, ఉద్యోగ జీవితం చాలా ఆనందంగా, సృజనాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్, ఫ్యాషన్, కళలు, మీడియా రంగాల్లో ఉన్నవారికి విపరీతమైన కీర్తి, విజయం లభిస్తాయి. ఇక బుధుడు లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీరు మీ తెలివితేటలతో, మీ వ్యాపార వ్యూహాలతో భారీ లాభాలను ఆర్జిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. స్నేహితుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదిస్తారు. కెరియర్లో కీర్తి, జీవితంలో లాభం. మీకు ఇది ఒక సూపర్ హిట్ కాంబినేషన్. ధనుస్సు రాశి. మీ రాశికి శుక్రుడు 9వ ఇంట్లోకి అంటే అదృష్ట స్థానంలోనికి, బుధుడు 10వ ఇంట్లోకి అంటే ఉద్యోగ స్థానంలోనికి వస్తున్నారు. శుక్రుడు అదృష్ట స్థానంలో ఉండటం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. తండ్రి గారి సహకారం లభిస్తుంది. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేస్తారు. ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు. ఇక బుధుడు మీ 10వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీకు భద్రమహా పురుషయోగం ఏర్పడుతుంది. మీ కెరియర్లో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ తెలివితేటలు, మీ విశ్లేషణ శక్తి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ ఉద్యోగంలో, వ్యాపారంలో మిమ్మల్ని అగ్రస్థానంలో నిలబెడతాయి. అదృష్టము, కెరీర్ రెండూ మీకు సహకరిస్తూ ఉన్నాయి. ఇది మీ జీవితాన్ని మార్చే సమయం. మకర రాశి. మీ రాశికి శుక్రుడు 8వ ఇంట్లోకి, బుధుడు 9వ ఇంట్లోకి వస్తున్నారు. శుక్రుడు 8వ ఇంట్లో ఉండటం కొంచెం ఇబ్బందికరమైనది. ఇది మీ ప్రేమ సంబంధాలలో, పెళ్లి జీవితంలో ఆకస్మిక సమస్యలను, అపార్థాలను తీసుకురావచ్చు. రహస్య సంబంధాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే ఇన్సూరెన్స్, వారసత్వం వంటి వాటి ద్వారా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మరోవైపు బుధుడు మీ అదృష్ట స్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీ అదృష్టం మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత తెలివిగా ప్రవర్తిస్తే అదృష్టం అంతగా వరిస్తుంది. ఉన్నత విద్య, పరిశోధన ద్వారా మీ అదృష్టాన్ని మీరే రాసుకుంటారు. కాబట్టి ఈ సంబంధాల్లో జాగ్రత్తగా ఉంటూ మీ తెలివితో అదృష్టాన్ని అందిపించుకోవాలి. కుంభరాశి. మీ రాశికి శుక్రుడు 7వ ఇంట్లోకి అంటే పెళ్లి స్థానంలోనికి, బుధుడు 8వ ఇంట్లోకి వస్తున్నారు. శుక్రుడు 7వ ఇంట్లోకి రావటం వల్ల మీ పెళ్లి జీవితం, ప్రేమ సంబంధాలు చాలా రొమాంటిక్గా, ఫ్యాషనేట్గా మారతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే బలమైన అవకాశం ఉంది. వ్యాపార సంబంధాలు లాభిస్తాయి. అయితే బుధుడు 8వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీ మనసు రహస్యాల మీదకు, లోతైన విషయాల మీదకు వెళ్తుంది. జ్యోతిష్య పరిశోధన, ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి రంగాల్లో రాణిస్తారు. అత్తమామల నుంచి ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. మీరు చాలా లోతుగా విశ్లేషించటం వల్ల కొన్ని అనవసరమైన భయాలు, ఆందోళనలు కూడా కలగవచ్చు. పెళ్లి సుఖం, రహస్య జ్ఞానం ఇది మీకు ఒక ఆసక్తికరమైన సమయం. మీనరాశి. మీ రాశికి శుక్రుడు 6వ ఇంట్లోకి, బుధుడు 7వ ఇంట్లోకి వస్తున్నారు. శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ పని ప్రదేశంలో, ముఖ్యంగా వ్యతిరేక లింగానికి చెందిన సహోద్యోగులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వివాదాలు, అపనిందలు వచ్చే అవకాశం ఉంది. వికాసాల కోసం అప్పులు చేయవద్దు. ఆరోగ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ అవసరం. మరోవైపు బుధుడు మీ 7వ ఇంట్లో అంటే భాగస్వామి స్థానంలో వచ్చే స్థితిలో ఉండటం వల్ల మీకు చాలా తెలివైన ప్రాక్టికల్ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి లభిస్తారు. మీ భాగస్వామి సలహాలతో మీరు జీవితంలో ముందుకు వెళ్తారు. పెళ్లి జీవితంలో, వ్యాపారంలో కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా, బలంగా ఉంటుంది.
కాబట్టి పనిలో జాగ్రత్తగా ఉంటూ భాగస్వామి తెలివిని ఉపయోగించుకోవటం మీకు మంచిది. ఈ బుధ శుక్ర యోగం సాధారణంగా 1 నెల వరకు ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇది 20 నుండి 45 రోజుల వరకు ఉండవచ్చు. ఎందుకంటే గ్రహాల కదలికలు మరియు వాటి వేగం మారుతూ ఉంటాయి. శుక్ర బుధ యోగం సాధారణంగా చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని కొన్నిసార్లు లక్ష్మీనారాయణ యోగం అని కూడా అంటారు. అయితే ఈ యోగం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఉండవచ్చు. ఆ ప్రభావాలను తగ్గించుకోవడానికి మరియు శుభ ఫలితాలను పెంచుకోవడానికి కొన్ని పరిహారాలు చేయండి. లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు పూజ. శుక్ర బుధ యోగం లక్ష్మీనారాయణ యోగంగా కూడా పరిగణించబడుతుంది. కాబట్టి లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువులను పూజించడం వల్ల ఈ యోగం యొక్క శుభ ఫలితాలు మెరుగుపడతాయి. ప్రతి శుక్రవారం మరియు బుధవారం లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించడం మంచిది. శుక్రుడు సంపద, ఐశ్వర్యము, సౌందర్యము మరియు ఆనందానికి కారకుడు. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఓం శం శుక్రాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. తెల్లని పూలతో లక్ష్మీదేవికి లేదా అమ్మవారికి పూజ చేయండి. ఆవులకు పచ్చి మేత లేదా బెల్లం తినిపించండి. శుక్రవారం రోజున తెల్లని దుస్తులు ధరించండి. బుధుడు తెలివితేటలు, వ్యాపారము, కమ్యూనికేషన్ మరియు విద్యకు కారకుడు. బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆకుపచ్చని దుస్తులు ధరించండి. గణపతిని పూజించటం వల్ల కూడా బుధగ్రహ దోషాలు తగ్గుతాయి. బుధవారం నాడు గోమాతకు లేదా పక్షులకు ఆహారం పెట్టండి. శుక్రుడి కోసం బియ్యం, పాలు, పంచదార, పచ్చి కూరగాయలు మరియు బుధుడి కోసం ఆకుపచ్చని పండ్లు, పెసలు దానం చేయటం మంచిది. ఈ పరిహారాలను పాటించడం వల్ల శుక్ర బుధ యోగం యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయి. అయితే ఏ పరిహారం పాటించాలన్నా మీరు మీ వ్యక్తిగత జాతకం మరియు పరిస్థితులను బట్టి ఒక జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం మంచిది.